వేసి ఇప్పటి వాతావరణం అంతా వేడయ్యాక పొదుపుగా పోపు దినుసులు వేసుకొని వేగంగా వేగి మలమలా మాడకముందే దాంట్లో కాసింత వెల్లుల్లి వేసి అలా కలుపుకొని ఇట్టే మగ్గిపోయిన ఆనియన్స్ 2 వేసుకోండి. అలా కొంచెం మగ్గిన తరువాత అందులో ఎర్రగా పండుబండిన 2 టమాటాస్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక చిటికెడంత చింతపండు తీసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇవి ఇంత లోపల మీకు ఈ టమాటాస్ బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో 3 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, కొంచెం ధనియాల పొడి, చిటికెడంత మెంతి పొడి చాలా మస్ట్ గాయస్, బాగా గుర్తుపెట్టుకోండి. తమిళనాడు స్టైల్లో మెంతి పొడి ఖచ్చితంగా వేస్తారు, ఓకేనా. మెంతి పొడి వేసి అవి బాగా మగ్గిన తర్వాత లేతగా ఉండే బెండకాయలు తీసుకొని అందులో వేసి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ చింతపండు పులుసు తీసి అందులో వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు బాగా మరుగుతున్న స్మెల్ తోటి మంచి సువాసన వస్తుందండి. అది తీసి దాని మీద లైట్గా అలా